నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని బాధిత తల్లిదండ్రులకు ప్రధాని భరోసా ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని ఆయన ఆరోపించారు. యూపీఏ హయాంలో 78 సార్లు పేపర్ లీక్ అయిందన్న బండి సంజయ్ ఆ రోజు ప్రధాని మన్మోహన్ రాజీనామా చేశారా అని నిలదీశారు. ప్రధానిగా మోదీని దించాలి, రాహుల్ను గద్దెనెక్కించాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పనిచేస్తుందని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. కూడా పోలీసు సమయంతో వ్యవహరించారు. ఎక్కడ సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారు అక్కడ మాత్రమే ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దర్జాలోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు కనబడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చెప్పి చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు, అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించిన 480 కేవలం పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి డాక్టర్ కావాలనుకున్న కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వచ్చు, వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్లు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు.